వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ AME సెట్ అనేది నేషనల్ లెవెల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ద్వారా విమానయాన రంగంలో అంటే ఏవియేషన్ కోర్సెస్ అయిన లైసెన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సెస్లో అడ్మిషన్ పొందొచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఏజ్ 14 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్య ఉన్నవారు ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. డిప్లొమా చేయాలనుకుంటున్న వారు 10th స్టాండర్డ్ కంప్లీట్ చేస్తే ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. కోర్సెస్ చూస్తే లైసెన్స్ ప్రోగ్రాంలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ AME DGCA, కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ AME EASA. ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో BBA ఇన్ ఏవియేషన్, BBA ఇన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, BSc ఏరోనాటికల్, BSc ఇన్ AME, BSc ఇన్ ఏవియేషన్ చేయొచ్చు. డిప్లొమా ప్రోగ్రామ్స్లో డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చూస్తే క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, గ్రౌండ్ స్టాఫ్ ఉంటాయి. ఈ ఎగ్జామ్కి ఆన్లైన్లో 2024లో మార్చ్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. AME సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 hour 30 minutesలో ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. AME సెట్ క్వశ్చన్ పేపర్ హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఉంటుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 మోడ్స్లో ఉంటుంది. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఎగ్జామ్ ఒకే రోజు ఉంటుంది. 2024లో సెకండ్ వీక్ ఆఫ్ మేలో ఈ ఎగ్జామ్ ఉండొచ్చు. మీరు మరేదైనా ఇయర్లో ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎగ్జామ్ డేట్స్ తెలుసుకోండి. AME సెట్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. టాపర్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆర్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్కి 100% స్కాలర్షిప్ మ్యాక్సిమం 10 స్టూడెంట్స్కి ఇస్తారు. స్కాలర్షిప్ అరౌండ్ 2 lakhs ఉంటుంది. AME సెట్ 2024లో ర్యాంక్ 1 నుండి 5 వరకు వచ్చిన 5 స్టూడెంట్స్కి 100% ట్యూషన్ ఫీజ్ మ్యాక్సిమం 2 lakhs స్కాలర్షిప్ ఇస్తారు. ర్యాంక్ 6 నుండి 15 వరకు వచ్చిన 10 మెంబర్ స్టూడెంట్స్కి 75% స్కాలర్షిప్ 1.5 lakhs ఇస్తారు. ర్యాంక్ 16 to 50 వచ్చిన 35 మెంబర్ స్టూడెంట్స్కి 15% ట్యూషన్ ఫీజ్ అంటే స్కాలర్షిప్ 1 lakh వస్తుంది. ర్యాంక్ 51 నుండి 200 వరకు వచ్చిన 150 మెంబర్ స్టూడెంట్స్కి 25% అంటే 50,000 ఇస్తారు. ర్యాంక్ 201 to 1000 వచ్చిన 800 మెంబర్ స్టూడెంట్స్కి 20% అంటే 40,000 ఇస్తారు. ర్యాంక్ 1001 నుండి 5000 వరకు వచ్చిన 4000 మెంబర్ స్టూడెంట్స్కి 15% అంటే 30,000 ఇస్తారు. AME సెట్ 2024 క్వాలిఫై అయిన అందరు స్టూడెంట్స్కి 10% అంటే 20,000 స్కాలర్షిప్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్స్ అన్ని ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజుకి మాత్రమే అప్లికబుల్. మీరు 2024లో కాకుండా మరేదైనా ఇయర్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే అప్పటి స్కాలర్షిప్స్ గురించి తెలుసుకోండి. AME సెట్ ఎగ్జామ్ సెంటర్స్ చూస్తే అగర్తలా, ఆగ్రా, అహ్మదాబాద్, ఐజ్వాల్, అలహాబాద్, ఔరంగాబాద్, బరేలీ, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, అస్సాం, గోవా, గోరఖ్పూర్, గౌహతి, హైదరాబాద్, ఇంపాల్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జమ్మూ, జంషెద్పూర్, జోధ్పూర్, కాన్పూర్, కన్యాకుమారి, బీహార్, కేరళలో కొచ్చి, కోల్కతా, కోటా, లక్నో, మదురై, ముంబై, పాట్నా, పోర్ట్ బ్లేర్, పూణే, రాయ్పూర్, రాంచీ, శ్రీనగర్, వడోదర. తెలుగు స్టేట్స్లో ఉన్నవారు తెలంగాణలో హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు. AME సెట్ అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్ అండ్ OBC మేల్ క్యాండిడేట్స్కి 1600, ఫీమేల్ అండ్ SC ST క్యాండిడేట్స్కి 1400 ఉంటుంది. AME సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్నవారికి జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్ 60 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 20 క్వశ్చన్స్ 80 మార్క్స్, కెమిస్ట్రీ 20 క్వశ్చన్స్ 80 మార్క్స్, టోటల్ 90 క్వశ్చన్స్ 360 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అదే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లేని వారికి
జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, మొత్తం 90 క్వశ్చన్స్ 360 మార్క్స్కి ఉంటాయి. 10th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన వారు డిప్లొమాకి అప్లై చేయాలనుకుంటే వారికి ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 120 మార్క్స్, టోటల్ 90 క్వశ్చన్స్ 360 మార్క్స్కి ఉంటుంది. ఏఎంఈ సెట్ సిలబస్ చూస్తే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వారికి జనరల్ అవేర్నెస్లో స్టాటిక్, జీకే, సైన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, కరెంట్ అఫైర్స్, పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, matrices and determinants, permutations and combinations, mathematical induction, binomial theorem and its simple applications, sequence and series, limit, continuity and differentiability, integral calculus, differential equations, coordinate geometry, straight lines, conical sections, circles, three-dimensional geometry, vector algebra, statistics and probability, measurement of dispersion, probability, trigonometry, mathematical reasoning ఉంటాయి. ఫిజిక్స్లో ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్, కైనమాటిక్స్, లా ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, oscillations and waves, electrostatistics, current, electricity, magnetic effects of current and magnetism, electromagnetic induction and alternating currents, electromagnetic waves, optics, dual nature of matter and radiation, ఆటమ్స్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రానిక్ డివైసెస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే కెమిస్ట్రీ సిలబస్ ఇక్కడ ఇస్తున్నాను, పాజ్ చేసి చూడండి. 12th స్టాండర్డ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేకపోతే నాన్ పీసీఎం వాళ్ళకి జనరల్ అవేర్నెస్లో స్టాటిక్, జీకే, సైన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, కరెంట్ అఫైర్స్ అండ్ పోర్ట్ఫోలియోస్, ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్, అనలాగీ, ఆడ్ వన్ అవుట్, డైరెక్షన్ సెన్స్, ర్యాంకింగ్, నాన్ వెర్బల్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్, మిర్రర్ ఇమేజ్, ఎంబెడెడ్ ఆర్ కంప్లీట్ ద ఇమేజ్, కౌంటింగ్ ఫిగర్, వర్డ్స్ ఆర్డర్ అకార్డింగ్ టు డిక్షనరీ, బ్లడ్ రిలేషన్స్ అండ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. డిప్లొమా చేయాలనుకుంటున్న వారికి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్సే ఉంటుంది. కావాలనుకున్న వారు పాజ్ చేసి చూడండి. ఏఎంఈ సెట్ 2024 ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st September 2023. Last date for application form 31st March 2024. Download of admit card 4th week of April 2024. AME set 2024 exam 1st week of May 2024 లో ఉండొచ్చు. రిజల్ట్స్ అనేవి 2nd week of May 2024 లో ఇచ్చేస్తారు. అడ్మిషన్ కౌన్సిలింగ్ 3rd week of May లో ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఏవియేషన్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా ఈ ఏఎంఈ సెట్ రాయండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.